మీ అందరికి శుభాభివందనములు. నీతిమంతుల మరణము. సంఖ్యాకాండం 23:10. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇజ్రాయెల్ 4వ పాలను ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు సంభవించునుగాక. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అనెను. యెషయా 57:2. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. బైబిల్లో కొంతమంది వ్యక్తులు నీతిమంతులుగా మరణించి దేవుని యొక్క నిత్య విశ్రాంతిలో ప్రవేశించినారు. నీతిమంతులుగా తీర్చబడుటకు వారిలో ఉన్న లక్షణములు: 1. దొంగ తన పాపమును ప్రభువు దగ్గర ఒప్పుకొని పాప క్షమాపణ పొందిన గనుక నీతిమంతుడిగా ఎంచబడెను. లూకా 23:41. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము. కానీ ఈయనలో ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని చెప్పాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. 2. సిమియోను ప్రభువు కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉన్నాడు గనుక నీతిమంతుడిగా ఎంచబడిను. లూకా 2:25. యెరూషలేము నుండి సిమియోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందుడని అతనికి పరిశుద్ధాత్మ వలన బయలుపరచబడెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చెను. అప్పుడు అతడు తన చేతుల్లో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించి ఇట్లను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముగా నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారో చూచితిని. 3. లాజరు దరిద్రుడు, ఆత్మవిషయం దీనుడు గనుక నీతిమంతుడిగా ఎంచబడెను. మత్తయి 5:3. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 4. స్టెఫెను విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని వాడు గనుక నీతిమంతుడిగా ఎంచబడెను. అపోస్తల కార్యములు 6:5. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని వాడైన స్టెఫెనును ఎన్నుకొనిరి. 5. పౌలు మంచి పోరాటము పోరాడి తన పరుగు కడముట్టించను గనుక నీతిమంతుడిగా ఎంచబడెను. 2 తిమోతి 4:6. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. నేను వెడల్పోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమున నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కోటాను కోట్లుగా కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి కుటుంబములను, వారి సంఘములను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. వివాహం కాని వారికి వివాహమును అనుగ్రహించండి. సంతానము లేని వారికి సంతానమును అనుగ్రహించండి. స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి. విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు కోటాను కోట్లుగా సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ మెసేజ్ లైక్ చేసిన వారికి, షేర్ చేసిన వారికి, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి దేవుడు నిండారులుగా దీవెనలు, ఆశీర్వాదములు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.